అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న నేను చేసిన ఒక వీడియోకి చాలామంది కామెంట్లు చేశారు. కామనర్స్ నాగార్జున సార్ ముందు కాళ్ళ మీద కాలేసుకొని ఎందుకు కూర్చున్నారు, వీళ్ళకు బల్బ్ ఎక్కువైంది అని చేసిన ఒక వీడియోకి చాలామంది నెగిటివ్గా నాకు ఆ వీడియో కింద కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఇప్పుడు చదువుతూ చూడండి. కొన్ని అంటే ఎక్కువ కామెంట్లు చదవను, బట్ కొంతమంది ఒక రకంగా కామెంట్ చేశారు. దాని గురించి చదువుతా. ప్లస్ ఈరోజు ఒక టాస్క్ జరిగింది. ఆ 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఎవరు పర్మనెంట్ ఓనర్ అవుతారో అనే టాస్క్ జరిగింది. టాస్క్ మాత్రం బీభత్సం, అసలు మామూలు కాదు. ఈ టాస్క్ చూసిన తర్వాత అరే సృష్టిని ఏమని ఎలిమినేట్ చేశారా, ఎందుకు ఎలిమినేట్ చేశారా అనే ఫీలింగ్ మీకు డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే పీక్స్ అంటే పీక్స్, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. సృష్టి మగవాళ్ళని కూడా తీసి అట గుంజ అవతల పడేసింది, మన కట్టెపురలాగా తీసి పడేసింది. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, అరే ఈ అమ్మాయి ఉండుంటే బాగుండు గారా, టాస్కులలో ఇంకెంత ఫైర్ ఉండేదో అనే ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. సో దాని గురించి కూడా మాట్లాడతా. ప్లస్ సోషల్ మీడియా అనేది చాలా వరకు బిగ్ బాస్ని ప్రభావితం చేస్తుంది. సో అది ఎలా అనంటే నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ పిఆర్ టీమ్స్ ఒక కంటెస్టెంట్ని లేపాలన్నా, దించాలన్నా, ఒకడు ఎలిమినేట్ కావాలన్నా, ఒకడు విన్నర్ కావాలన్నా, ఎవరైనా ఒక ఎపిసోడ్లో ఒక టాపిక్లో హైలైట్ కావాలన్నా ఈ బయట ఒక యుద్ధమే జరుగుతుంది. సో ఇంతవరకు యూట్యూబ్లో దీనిపైన ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్తా. ప్లస్ ఎవరి పిఆర్ టీమ్ అనను కానీ ఎవరి సోషల్ మీడియా బలం ఎంత, ఏ కంటెస్టెంట్కి ఎంత బలం ఉంది సోషల్ మీడియాలో అనేది క్లియర్గా చెప్తా. సో 1 by 1 పాయింట్ వెళ్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దుమ్ము లేపే రేంజ్లో ఉంటుంది వీడియో. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ముందు ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్రదర్ కామెంట్ చేశారు, ఆయన పేరేంటంటే రామ్ ప్రసాద్ P1771. సో ఈయన ఏమని చేశారంటే, అది అక్కడ వాళ్ళకి కంఫర్ట్ జోన్ ప్లేస్ సరిగ్గా లేదు, అది చూసుకో ముందు అని నాకు కామెంట్ చేశారు. నన్ను చూడమంటున్నాడు ముందు, అక్కడ కంఫర్ట్ జోన్ సరిగ్గా లేదు వాళ్ళకి, అందుకే కాలు మీద కాలు వేసుకున్నారు అని చెప్తా ఉన్నాడు. కంఫర్ట్ జోన్ అనేది ఇంపార్టెంట్ కాదు నాయన, అందరికీ ఒకటే సోఫా. వీళ్ళకేమో కట్టె సోఫా ఇచ్చి కింద ఏదో మేకులు పెట్టి, లేదంటే వాళ్ళకేమో మెత్తలేసి చేయలే. సో కొద్దిగా ఆర్చిగా ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఒకటే సోఫా. సో ఇక్కడ కామనర్స్ కాళ్ళ మీద కాలేసుకున్నారు, సెలబ్రిటీస్ ఏమో వేయలేదు అనేది నా ఇంటెన్షన్ కాదు. సెలబ్రిటీస్ కూడా కాళ్ళ మీద కాలేసుకోవచ్చు, తప్పులేదు. కానీ కామనర్స్ లాగా వచ్చిన వాళ్ళు ఒక అవకాశం కోసం వచ్చారు. వాళ్ళు అగ్ని పరీక్ష అనే షోలో వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉండి అడుక్కున్నట్టుగా లిటరల్గా వాళ్ళు బతిమిలాడారో మనం చూసినాం ఆడిషన్లలో. అలా వచ్చి ఇది ఫస్ట్ ఎపిసోడ్, ఇక్కడి నుంచి 2-3 ఎపిసోడ్లు అయిపోయినాయి అమ్మా, ఓకే. తర్వాత వాళ్ళు చనువు ఉంది నాకు సార్ అంటే ఒక ఫ్రీడమ్ వచ్చేసింది, తర్వాత ఉంటే ఓకే, ఎవ్వరికేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదు. కానీ ఒక ఏజ్కి ఆయన ఏజ్ ఒక సూపర్ స్టార్ లాంటి ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకుల ఇంటింటికి చేరువైన వ్యక్తి ఆయన నాగార్జున అని అంటే తెలవని మన పేరెంట్స్ లేరు, ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎవరు లేరు. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఆయన. కాబట్టి అట్లీస్ట్ ఆ ఏజ్కైనా రెస్పెక్ట్ ఇస్తే సో బాగుండు అనేది నా ఉద్దేశం. అంతేకాని కాళ్ళ మీద కాలేసుకున్నారు వీళ్ళు పెద్ద వేస్ట్ ఫెలోస్ అని నా ఉద్దేశం కాదు. సో వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు వచ్చిన కాంటెక్స్ట్ ఏంటి, వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, ఒక కామనర్స్ లాగా వచ్చారు. జస్ట్ అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ వరకైనా రెస్పెక్ట్ ఇచ్చుంటే బాగుండేది కదా. చెప్తున్నప్పుడు కూడా, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా యారగెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరికి కూడా కొంతమంది కోటింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఓకే సార్ అని సైలెంట్గా ఉన్నారు. కానీ వీళ్ళేమో శ్రీజేమో అది కాదు సార్, నేను చెప్తా సార్, ఒక మాట చెప్తా సార్ అని చెప్తా ఉన్నాను. తప్పు చేసినావమ్మా అని అన్నా కూడా దాన్ని సమర్థించుకుంటా ఉన్నాను. అవతలేమో హరీష్ నాకు సార్ ముందే గొడవ పడతా ఉన్నాడు, నేను ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు, నేను ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు సార్ అని అంటే ఓకే సార్ అన్నట్టుగా, రేపో సార్ నీ ఇష్టం, నువ్వు ఏదైనా మాట్లాడుకో అన్నట్టుగా మాట్లాడితే అది ఎంత ఇరిటేషన్గా ఉంది, ఎంత డిస్రెస్పెక్ట్గా అనిపిస్తుంది. సో నాకు సార్ కాబట్టి ఉన్నారు, కానీ బాలయ్య బాబు లాంటి వాళ్ళు ఉంటే ఆ మైక్ తీసుకొని అట్లా ఇసిరేసేవాళ్ళేమో, గేట్ తీసుకొని లోపల పోయి ఏంద్రని ఓవర్ యాక్షన్ అని గేట్ తీసి బయటికి గెంటేసేవాళ్ళు. సో అదనమాట, కంఫర్ట్ జోన్ అనేది ఇంపార్టెంట్ కాదు బాస్, వాళ్ళు అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ ఇచ్చుంటే మినిమం అనేది నా ఉద్దేశం, అంతే. సో ముందు కాలు మీద కాలేసుకుంటారు, చేయి మీద చేసుకుని అన్నీ జరుగుతాయి, చూస్తూ ఉండాలి మనం. నెక్స్ట్ ఇంకొక అతను కామెంట్ చేశారు, పండుగాడు 376 అని. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అన్నట్టుగా ఈయన మైండ్ బ్లాక్ అయ్యేలాగా క్వశ్చన్ అయితే నాకు అడిగిండు. అదేంటంటే, అయితే సంజన కనిపించలేదా మీకు, తనుజ కనిపించలేదా, అండ్ ఈరోజు ప్రోమోలో కూడా
చూడు సంజన తనుజ కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు, వాళ్ళని కూడా అంటూ పోస్ట్ చేయి దమ్ముంటే అని అన్నాడు. దమ్ము ధైర్యము టన్నులు కొద్ది ఉంది బ్రదర్. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళని నిలదీస్తా 100%. నా లాస్ట్ వీడియోలు ప్రీవియస్ వీడియోలు చూడు, నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మాస్క్ మ్యాన్ని ఎంతలా పొగిడినో నాకే తెలుసు. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఆ విధంగా పొగుడుతాం, పర్ఫార్మెన్స్ ఇయ్యనప్పుడు డెఫినెట్గా అంటాం. సో అదాల్సిన బాధ్యత ఒక రివ్యూవర్గా నాకు ఉంటుంది కాబట్టి. సో సంజన గారు కాలు మీద కాలేసుకున్నారు, వీళ్ళు వేసుకోలేదు కాదు, అలాంటి చెప్పి ఒక మినిమం రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేరు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్, అప్పుడే ఎందుకు, స్టార్టింగ్లోనే ఎందుకు అంత అనేది నా ఒపీనియన్ అంతే, అంతేగాని మిగతా ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఇది కామెంట్ల విషయం. సో ఇట్లా కామెంట్ చేశారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ ఈరోజు ఏం జరిగిందంటే, సుమన్ శెట్టి గారు సేవ్ అయినప్పుడు ఆడియన్స్ ప్లస్ అందులో ఉన్న అందరూ కూడా లేచి క్లాప్స్ కొట్టారు సుమన్ శెట్టి గారు సేవ్ అని గ్రీన్ రాగానే. సో అది ఎందుకు వచ్చిందనంటే ఆ పాజిటివిటీ వల్ల, ఆ మనిషిలో ఏదో మంచితనం ఉందిరా, ఏందిరా ఇంత మరీ ఇంత అమాయకుడిలాగా ఉన్నాడు, ఇంత మంచోడు ఏంట్రా అనేలాగా ఉన్నది ఆయనకు. ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. కేవలం గేమ్స్ ఆడితేనే ఇది ఆడితేనే గెలవరు. సో ఆయన విన్నర్ అవుతాడా లేదంటే రేపే ఎలిమినేట్ అవుతాడా అనేది తర్వాత సంగతి. బట్ ఒక మంచితనం అయితే ఆయనకు ఉంది, దానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. మీకు సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమంది కనిపించింది మనీష్ని ఎందుకు వదిలేశాడరా నాగార్జున గారు, ఏం అనలేదేంటి ఈయన, ఏంది అసలు. నాకు ఇరిటేషన్ వచ్చే విషయం ఏంటంటే మనీష్లో ఇంగ్లీష్, ఓవర్ ఇంగ్లీషు, అసలు ఆయన చెప్పే పాయింట్ కూడా అర్థమవుతుంది ఎవరికి. ఇంగ్లీష్ వాళ్ళతో సాహసం చేసిండో ఏం చేసిండో నాకైతే తెలియదు, కానీ మొత్తం ఇంగ్లీష్ దొరలాగా మొత్తం ఇంగ్లీషే చెప్తే ఈయన తెలుగు షోలో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరికి అర్థమైద్ది. నాకు ఇరిటేషన్ వస్తుంది ఆయన మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు. సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను కామనర్స్ని టార్గెట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, కాకపోతే ఇప్పుడే ఎందుకు అంత ఓవర్ యాటిట్యూడ్ అనేది మాత్రమే నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.